హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. సో ఇవాళ మనం డిస్కస్ చేసుకున్న డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు నేను ఇవాళ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రశ్నలు ఉన్నాయి కదా, ప్రీవియస్ ప్రశ్నలు అవి తీసుకున్నాను. వాటికి సంబంధించి ఏమన్నా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో వీటితో ఇవాళ వచ్చేసి కరెంట్ అఫైర్స్లో మనవి డిఫరెంట్ సబ్జెక్ట్ వ్యూలో ఉంటాయన్నమాట. డిఫరెంట్ సబ్జెక్ట్స్ డిఫరెంట్ మల్టీ సబ్జెక్ట్ వ్యూలో తీసుకుని పేపర్ నుంచి నేను కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ చేస్తున్నాం. ఈ కరెంట్ అఫైర్స్తో పాటు ఇవాళ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రశ్నలు ఉన్నాయి కదా, అవి ఏమున్నాయి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి నేను ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ నుంచి తీసుకున్నాను ఎక్కువగా వచ్చి. చూడండి, ఇవాళ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి క్వశ్చన్స్ అనేవి, అంటే డిఫరెంట్ టైప్గా అడుగుతుంటారు కదా, అవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. చూద్దాం చివరిలో. సో ఇవాళ వచ్చేసి మనకి 27th సెప్టెంబరు కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి చండీగఢ్ ఎయిర్పోర్ట్ టు బీ నేమ్డ్ ఆఫ్టర్ భగత్ సింగ్. సో మనకి ఫ్రీడమ్ ఫైటర్ భగత్ సింగ్ గారు ఉన్నారు కదా, సో భగత్ సింగ్ సంబంధించినటువంటి ఆయన పేరు పెట్టారనమాట చండీగఢ్ ఒక ఎయిర్పోర్ట్కి. చండీగఢ్ అనేది యూటీ, ఇట్స్ ఏ యూనియన్ టెరిటరీ, అంటే కేంద్ర పాలిత ప్రాంతం. దీనికి ఇది పంజాబ్కి హర్యానా కలిపి, రెండు రాష్ట్రాలు కలిపి ఒకే రాజధాని అనమాట. సో అక్కడ ఎయిర్పోర్ట్కి భగత్ సింగ్ పేరు అయితే పెట్టారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ has announced that the Chandigarh airport will be renamed after the Shahid Bhagat Singh as a tribute to the great freedom fighter. సో ఈయన షాహిద్ భగత్ సింగ్ గారు ఫ్రీడమ్ ఫైటరు అండ్ రెవల్యూషనిస్ట్ అనమాట, విప్లవకారుడు. వీరితో పాటు రాజ్గురు, సుఖ్దేవ్, వీళ్ళ ముగ్గురిని బ్రిటిష్ ప్రభుత్వం అనేది ఉరి తీసిందనమాట. సో వీళ్ళు అమరవీరులుగా మిగిలిపోయారు. సో ఇట్లా తర్వాత పంజాబ్ అండ్ హర్యానా గవర్నమెంట్ హ్యాస్ లాస్ట్ మంత్ August 22 అగ్రీ టు నేమ్ ది ఎయిర్పోర్ట్ ఆఫ్టర్ ది ఫ్రీడమ్ ఫైటర్ షాహిద్ ఈ అజాం భగత్ సింగ్. సో ఇద్దరు గవర్నమెంట్స్ అనమాట, ఎందుకంటే అది యూటీ కదా, ఇద్దరికి కూడా సేమ్ క్యాపిటల్ ఉంటుంది కాబట్టి. సో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యాక్సెప్ట్ చేశాయి అనమాట. యాక్సెప్ట్ చేసి ఇద్దరు కూడా అక్కడ పేరు పెట్టాలని చెప్పేసి ఇద్దరు అభిప్రాయం వ్యక్తం చేశారు. ద 485 crores ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ ఈ జాయింట్ వెంచర్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ ది గవర్నమెంట్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా. సో ఈ ఎయిర్పోర్ట్ ఏంటంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది, అలాగే ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించింది కూడా ఉందన్నమాట. ఎయిర్పోర్ట్ వచ్చేసి పార్ట్నర్స్, అంటే ఇద్దరు షేర్స్ అనేవి ఉన్నాయి ఎయిర్పోర్ట్ బిల్డ్ చేయడానికి. మొత్తం 485 crores అనేది అయిందన్నమాట. ఎయిర్పోర్ట్ మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు అనేది 485 కోట్లు అనేది రూపాయలు అనేది ఖర్చు అయింది. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, చండీగఢ్ అనేది యూనియన్ టెరిటరీ, ఇట్ ఈస్ ఏ క్యాపిటల్ సిటీ ఆఫ్ ది బోత్ హర్యానా అండ్ పంజాబ్, ఇదొకటి. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్ ఏమి ఇచ్చారంటే, రూపీ స్లిప్స్ టు రికార్డ్ లో ఎట్ ది 81.67 రూపీస్, మార్కెట్ డీస్టెబిలైజ్. సో చూడండి, రూపీ అనేది చాలా వాల్యూ తగ్గిపోతుంది, రోజు రోజుకి తగ్గిపోతుంది. డాలర్ రేట్ అనేది పెరుగుతూ ఉంది. ఇప్పుడు రూపీ డాలర్ గురించి చూసుకుంటే ఆల్మోస్ట్ 81.67 రూపీస్ అనేది ఉందన్నమాట, అంటే చాలా ఎక్కువ వెళ్ళిపోయింది రూపీ. The rupee plunged 58 paisa, closed the all-time low 81.67 against the US dollar as the strengthening of the American currencies overseas and the risk-averse sentiment among investors weigh on the local unit. So, moreover, escalation of the geopolitical risk due to conflict in the Ukraine. So, negative trend of the domestic equities. Significant foreign fund outflow slapped investor affecting the foreign trades. చూడండి, ఇక్కడ రీజన్స్ కూడా చెప్పారు. రూపీ వాల్యూ అనేది ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గిపోయింది. సో ఇక్కడ ఎందుకని చెప్పాను అనమాట. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు డాలర్ ప్రపంచంలోనే ఎందుకు స్ట్రాంగెస్ట్ కరెన్సీ మీకు తెలుసా, అది కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూస్తే 81.67 రూపీస్కి పడిపోయింది. ఎందుకు పడిపోయిందంటే మేజర్గా వచ్చేసి ఉక్రెయిన్ వార్ అనేది జరుగుతుంది. ఉక్రెయిన్ యుద్ధం అనేది, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. సో నెక్స్ట్ మన కంట్రీలో, ఇండియాలో కూడా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా వరకు తగ్గిపోయాయి. సో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోయాయి, ఫారెక్స్ రిజర్వ్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఇవన్నీ కూడా మేజర్ రీజన్స్ అనమాట. సో ఇప్పుడు మనం అసలు ఎందుకు డాలర్ అనేది స్ట్రాంగెస్ట్ అని ఎందుకో ఇప్పుడు మనము దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో మామూలుగా మనకి వరల్డ్ వార్ జరిగింది కదా. సో వరల్డ్ వార్ తర్వాత అమెరికా రష్యా మధ్య కోల్డ్ వార్ అనేది నడిచింది అనమాట. కోల్డ్ వార్ నడిచింది. ఈ కోల్డ్ వార్ టైంలో అమెరికా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. మార్షల్ ప్లాన్ దాన్ని ఇంట్రొడ్యూస్ చేసి యూరోప్ మొత్తం బిల్డ్ చేస్తూ అలా. అప్పుడు ఏమైందంటే, సో మామూలుగా రెండో ప్రపంచ యుద్ధంలో సో చాలా కంట్రీస్ అనేవి యూరోప్ని రీబిల్డ్ చేశాయి. ఈ అమెరికా అనేది రీబిల్డ్ చేసింది యూరోప్ మొత్తాన్ని కూడా మార్షల్ ప్లాన్ ప్రకారం. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, మాకు మనీ వద్దు, మా అప్పులన్నీ కూడా మనీ వద్దు, మాకు గోల్డ్ అనేది ఇవ్వండి అని చెప్పేసి అమెరికా అయితే చెప్పింది అనమాట.
సో అన్ని దేశాలు ఏం చేశాయంటే అమెరికాకి అప్పుగా గోల్డ్ ఇచ్చేసాయి, మొత్తం కూడా గోల్డ్ తీసుకున్నది. అమెరికా చాలా తెలివిగా వ్యవహరించింది అక్కడ. సో మొత్తం ఏం చేస్తుందంటే గోల్డ్ తీసి పెట్టుకున్నది. గోల్డ్ అంతా కూడా వరల్డ్ వార్ టైంలో, ఈ టైంలో అమెరికా అప్పులు ఇచ్చిన దేశాలకు, యూరోప్లో కొన్ని దేశాలన్నీ కూడా యుద్ధంలో చాలా ధ్వంసం అయిపోయాయి అనమాట. వాటిని మళ్ళీ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అమెరికానే సహాయం చేసింది. వాటికి అగెనిస్ట్గా, వాళ్ళకి సహకారంగా వీళ్ళు ఏం చేస్తారంటే గోల్డ్ తీసుకున్నారు. మొత్తం గోల్డ్ అనేది తీసుకుందనమాట. ఒక్కసారిగా గోల్డ్ అనేది తీసుకున్నది కదా. సో గోల్డ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏం జరిగిందంటే, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఉన్నాయి కదా మిడిల్ ఈస్ట్ ఏషియాలో, ఆ కంట్రీస్ అన్నీ కూడా ఆ కంట్రీస్కి అప్పులు ఇచ్చింది కదా అమెరికా అంతా కూడా. సో ఇవ్వడం వల్ల దాని ప్రకారం వచ్చేసి గోల్డ్ తీసుకుంది. ఇంకోటి ఏం చెప్పిందంటే అమెరికా, మీరు ఏ దేశానికైనా క్రూడ్ ఆయిల్ అమ్మితే ఖచ్చితంగా డాలర్స్లోనే అమ్మండి, మీరు ఇంకా వాటి కరెన్సీస్లో తీసుకోవద్దు, మీరు ఆ వీటి ప్రకారం కూడా తీసుకోవచ్చు. అందుకే మనము ఇరాక్ నుంచి కావచ్చు, ఇరాన్ నుంచి, ఏ దేశం నుంచి మనం క్రూడ్ ఆయిల్ బై చేసినా మనం వాళ్ళకి డాలర్సే పే చేస్తాం. ఇట్లా అమెరికా చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అమెరికా అనేది హాట్ కరెన్సీ అయిపోయింది. డాలర్ అనేది, అమెరికన్ డాలర్ అనేది హాట్ కరెన్సీ అయింది. అర్థమైంది కదా. ఒకటి, అమెరికా దగ్గర గోల్డ్ రిజర్వ్ ఎక్కువ ఉండవు, గోల్డ్ తీసుకుంటే ఎక్కువ రిజర్వ్ ఉండవు. ఇంకొకటి, అంత ప్రపంచం అంతా కూడా క్రూడ్ ఆయిల్ డాలర్లోనే బై చేస్తున్నారు. అందువల్ల అమెరికన్ డాలర్ అనేది అంత స్ట్రాంగ్ అయిందనమాట. ప్రపంచంలోనే పవర్ఫుల్ కరెన్సీ ఏదంటే అమెరికన్ డాలర్. ఎట్లా? సో నెక్స్ట్ మీరు రీసెంట్గా గమనించారా, రష్యా ఉక్రెయిన్ వార్లో కూడా రష్యా ఏం చెప్పిందంటే మాకు గోల్డ్ ఇవ్వండి, మాకు మనీ అవసరం లేదు, డాలర్స్ అవసరం లేదు, మాకు గోల్డ్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పిందనమాట. ఎందుకంటే అది ఎక్కువ గోల్డ్ అనేది కలెక్ట్ చేస్తుందంటే డాలర్ వాల్యూని పడగొడుతుంది. సో డాలర్ వాల్యూని ఖచ్చితంగా కింద రష్యా అనేది ఇంపాక్ట్ చేస్తుంది, ఎక్కువ ఇంపాక్ట్ చేసి డాలర్ వాల్యూని తగ్గిస్తుంది అనమాట. సో అందుకోసం రష్యా కూడా రీసెంట్గా వరల్డ్ వార్లో కూడా, అంటే ఈ రష్యా ఉక్రెయిన్ వార్లో కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసిన వాటికి గోల్డే అడిగారు అనమాట, యూరోపియన్ కంట్రీస్ నుంచి కూడా. సో ఇట్లా, సో అర్థమైంది కదా మీకు డాలర్ వాల్యూ ఎందుకు అంత స్ట్రాంగ్ అయిందో. సో తర్వాత ఇంకో కరెంట్ ఈవెంట్స్ ఏమి ఇచ్చారంటే, ఇండియాస్ ఫస్ట్ అవలాంచి మానిటరింగ్ రాడార్ ఇన్స్టాల్ ఇన్ ది సిక్కిం. సో సిక్కిం రాష్ట్రంలో అవలాంచెస్ ఉంటాయి కదా, అవలాంచెస్ అంటే మంచు తుఫాన్లు అనమాట. ఒక్కసారిగా మంచు మొత్తం, సో ఒక పర్వతం నుంచి వస్తుంది అనమాట, చాలా చాలా స్ట్రాంగ్గా వస్తుంది, కొట్టుకుపోద్ది మొత్తం. అక్కడ ఉన్న ప్రాణులు మొత్తం కూడా, ఆ ఏరియా, ఆ పర్వతం మొత్తం కూడా అవలాంచి ఉండవు. చాలా పెద్దగా ఉంటాయి అవలాంచెస్. మనకి వరదలు వస్తాయి కదా, డ్యాము తెగిపోతే ఎంతగా వస్తాయో వాటర్, అలా ఉంటుంది అవలాంచి కూడా. మొత్తం మంచు తుఫాన్ అంటారు ఇది. ద ఇండియన్ ఆర్మీ అండ్ డిఫెన్స్ జియో ఇన్ఫర్మాటిక్స్ అండ్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ have jointly installed the avalanche monitoring system, the first of its kind in India in the North Sikkim. సో ఇండియాలో మొట్టమొదటిసారి అనమాట ఇట్లాంటి అవలాంచి మానిటరింగ్ సిస్టమ్ అనేది పెట్టడం, రాడార్స్ ఇండియాలో మొట్టమొదటిసారి. ఇది కూడా ఎక్కడ పెట్టారంటే సిక్కిం, నార్థన్ సిక్కింలో పెట్టారు. ఎందుకంటే మొత్తం హిమాలయ ప్రాంతం, హిమాలయన్ స్టేట్ అది. ఎవరు పెట్టారంటే ఇండియన్ ఆర్మీ ఒకటి, మనకి డిఫెన్స్ జియో ఇన్ఫర్మాటిక్స్ అండ్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ DGRE ఇద్దరు జాయింట్గా కొలాబరేట్ చేసుకొని పెట్టారనమాట. సో తర్వాత బిసైడ్స్ ది బీయింగ్ యూజ్డ్ ఫర్ ది డిటెన్షన్ ఆఫ్ అవలాంచీస్, దిస్ రాడార్ కెన్ ఆల్సో బీ ఎంప్లాయిడ్ ఫర్ ది డిటెక్ట్ ల్యాండ్ సైట్స్. సో ఈ రాడార్ ఎగ్జాక్ట్గా అవలాంచీస్ని మానిటరింగ్ చేయడమే కాకుండా నెక్స్ట్ ల్యాండ్ మైన్స్ ఉంటాయి కదా, ఎవరైనా శత్రు దేశాలు మనకి ల్యాండ్ మైన్స్ పెట్టారనుకోండి, టెర్రరిస్ట్ ఇలాంటి వాళ్ళు, వాటిని కూడా ఐడెంటిఫై చేస్తుంది. ద అవలాంచి రాడార్ వాజ్ మేడ్ ఆపరేషన్ బై ది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ వింగ్ DGRE. ఇక్కడ చెప్పాను కదా, డిఫెన్స్ జియో ఇన్ఫర్మాటిక్స్ అండ్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది, ఇది ఏంటంటే ఇట్ ఈజ్ ఏ సబ్ ఆఫీస్ ఆఫ్ ది DRDOకి సంబంధించినటువంటి ఒక వింగ్ అనమాట, విచ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఫోర్కాస్టింగ్ అండ్ మైగ్రేటింగ్ ది అవలాంచీస్ ఆఫ్ హజార్డ్స్ ఫోర్స్డ్ బై ఇండియన్ ఆర్మీ అండ్ హిమాలయన్ రీజన్. సో అవలాంచెస్ రావడం వల్ల మన సోల్జర్స్ కొంతమంది అమరవీరులు అయ్యారు. హనుమంతప్ప తెలుసా మీకు? బిఎస్ హనుమంతప్ప అనే సోల్జర్ కూడా మద్రాస్ రెజిమెంట్కి సంబంధించిన వాళ్ళు సియాచిన్ గ్లేషియర్ దగ్గర ఒక 3 years బిఫోర్ అవలాంచెస్ రావడం వల్ల చనిపోయారనమాట. సేమ్ ఇలానే మంచులోనే వాళ్ళు 16 గంటల మంచులోనే నిండిపోయారనమాట. సో బాడీ అంతా మంచులోనే ఉండిపోయింది. వాళ్ళు హాస్పిటల్ చేర్చినప్పటికి కూడా వాళ్ళు చనిపోయారు. ఇట్లా వాటికి సంబంధించి కూడా ఇది చేస్తున్నారు. ఇది ఎక్కడంటే మనకి సిక్కిం రాష్ట్రంలో స్టార్ట్ చేస్తున్నారు. సిక్కిం రాష్ట్రం అనేది కంప్లీట్గా హిమాలయన్ స్టేటు, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి లేక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకోండి. సోమోగో లేక్ అని ఒకటి ఉంటుంది, సోమోగో లేక్ కావచ్చు, ఇది సిక్కింలో ఉంటుంది. నెక్స్ట్ కాంచన్జంగా, సో కాంచన్జంగా పీక్ కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. నేషనల్ పార్క్, కాంచన్జంగా నేషనల్ పార్కు, ఇది కూడా బయోస్ఫియర్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది, సిక్కింలో చూసుకుంటే అది కూడా. సో నెక్స్ట్ వచ్చేసి లేహ్ అచీవ్డ్ ది 100% డిజిటలైజేషన్ అండ్ బ్యాంకింగ్ ఆపరేషన్స్. సో లేహ్ అనేది డిస్టిక్ అనమాట, వన్ ఆఫ్ ది డిస్టిక్ ఇన్ ది లద్దాఖ్. యూటీలో వచ్చేసి లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో లేహ్ అనేది ఒక డిస్టిక్. సో హైయెస్ట్ లొకేటెడ్ డిస్టిక్ ఇన్ ఇండియా. సో మన దేశంలోనే ఎత్తైన ప్రదేశంలో ఉండే డిస్టిక్ ఏదంటే లేహ్ అనమాట. సో లేహ్ అచీవ్డ్ ది 100% డిజిటలైజేషన్ బ్యాంకింగ్ ఆపరేషన్స్. సో లేహ్ డిస్టిక్ అనేది కంప్లీట్గా 100% అనమాట. ఆ డిస్టిక్ 100%
బ్యాంకింగ్ అనేది డిజిటలైజేషన్ ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతున్నాయి. బ్యాంకింగ్ ఆపరేషన్స్ మొత్తం కూడా డిజిటలైజేషన్ అనేది జరుగుతుంది. ద యూనిటరీ ఆఫ్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ లద్దాఖ్, ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా has presided the bankers of the district. So Leh district has completed digitalization on the all operating banks in the span of the years. సో దీన్ని ఆర్బీఐ కూడా చాలా సపోర్ట్ చేసింది దీనికి. తర్వాత యూనిటరీ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఉంటుంది లద్దాఖ్లో, వాళ్ళు కూడా మొత్తం సహకారంతో ఇద్దరు జాయింట్ కొలాబరేషన్తో చేశారు. ఆర్బీఐ కూడా చాలా దీని వచ్చేసి ప్రశంసించింది. ఎందుకంటే మొత్తం 100% అనేది చూడండి, హిల్లీ రీజన్ చాలా వెనకబడిన ప్రాంతం అయినప్పటికీ కూడా 100% అనేది బ్యాంకింగ్ ఆపరేషన్స్ డిజిటలైజ్ జరుగుతున్నాయి అనమాట. సో లేహ్ ఎక్కడ ఉంటుంది అంటే ఎగ్జాక్ట్గా మనకి 3500 మీటర్స్ ఎత్తులో ఉంటుంది. ఇది లద్దాఖ్లో ఉంటుంది అనమాట. సో కింగ్డమ్, క్యాపిటల్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ లద్దాఖ్. అంటే ఇప్పుడు లద్దాఖ్ వచ్చేసి మనకి యూటీ, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి డివైడ్ చేస్తారు, కాశ్మీర్ నుంచి డివైడ్ చేస్తారు కదా లద్దాఖ్ ఇది. నెక్స్ట్ మనకి లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు రాధాకృష్ణ మాథూర్, ఆర్కే మాథూర్ అనే వ్యక్తి మనకి అక్కడ వచ్చేసి లెఫ్టినెంట్ గవర్నర్. సో జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరంటే మనకు వచ్చేసి మనోజ్ సిన్హా. సో మనోజ్ సిన్హా వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్. ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మనం ప్రిలిమ్స్ ప్రశ్నలు ఏమన్నా చూద్దాం. ఇవన్నీ కూడా నేను కొన్ని ఇయర్స్ నుంచి తీసుకున్నాను, 2011 నుంచి తీసుకున్నాను. 2011 ఇయర్స్ నుంచి యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రశ్నలు అనేది తీసుకున్నాను. ఇప్పుడు వీటి గురించి మనం క్లియర్గా ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుందాం. ఇందులో స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని స్టోరీ ఇచ్చి ఇదేంటంటే అడుగుతారు, అట్లాంటి వేరియేషన్స్ కూడా ఉన్నాయి. ఇవే ఉన్నాయి, మనం క్లియర్గా ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ప్రశ్న ఏంటంటే ప్రిలిమ్స్ ప్రశ్నలో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ నెగిటివ్ క్వశ్చన్. నాట్ అంటేనే నెగిటివ్ క్వశ్చన్. సైట్ ఫర్ ఇన్సిటు మెథడ్ ఆఫ్ కన్జర్వేషన్ ఫ్లోరా. సో ఫ్లోరా కన్జర్వేషన్కి ఇది ఇన్సిటు కాదని అడుగుతున్నారు. ఇప్పుడు మనకి ఇన్సిటు ఎక్సిటు అని రెండు ఉంటాయి అనమాట. ఇన్సిటు అండ్ ఎక్సిటు. సో ఇన్సిటు ఎక్సిటు అని రెండు ఉంటాయి కదా. ఇప్పుడు ఇన్సిటు ఏమున్నాయి, ఎక్సిటు ఏమున్నాయి చూద్దాం అనమాట. ఇక్కడ మనకి ఇన్సిటు అంటే న్యాచురల్గా ఉండే అనమాట. న్యాచురల్గా అంటే మనకి బయోస్పియర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్స్. సో టైగర్ రిజర్వ్స్ కావచ్చు, వైల్డ్ లైఫ్ శాంచురీస్, ఇవన్నీ కూడా మనకి ఇన్సిటు. ఎక్సిటు అంటే ఏంటంటే ఆ న్యాచురల్ కాకుండా ఆర్టిఫిషియల్గా తయారు చేస్తారు. ఆర్టిఫిషియల్గా తయారు చేసే రీజన్స్ అనమాట. మనకి బొటానికల్ గార్డెన్స్, సో బొటానికల్ గార్డెన్స్ కావచ్చు. నెక్స్ట్ బ్రీడ్ బ్యాంక్స్, సీడ్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, సీడ్ బ్యాంక్స్. సో సీడ్ బ్యాంక్స్ ఇట్లాంటివి అనమాట. సీడ్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా మనకి జూ ఉన్నాయి కదా, జూస్ అంటే మనకి జూ పార్క్స్ ఉన్నాయి కదా, జూ అవి అనమాట. ఇవన్నీ కూడా ఎక్సిటు. ఇప్పుడు చూడండి ఏమి ఇచ్చారు, ఇది ఇన్సిటు కాదు అని ఇచ్చారు, నాట్ ఏ ఇన్సిటు అనేది. అంటే ఇది ఇన్సిటునే, ఇది కూడా ఇన్సిటునే. నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా ఇన్సిటునే. సో ఏముంది, బొటానికల్ గార్డెన్ అనేది మనకి ఎక్సిటు అనమాట. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి బి అనేది ఇక్కడ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ బి అనేది ఏంటంటే ఆన్సర్ అన్నమాట. ఎందుకంటే నెగిటివ్ వచ్చింది కాబట్టి బి. రిమైనింగ్ అన్నీ కూడా ఇన్స్టిట్యూట్కి సంబంధించి బొటానికల్ గార్డెన్స్, మనకి సీడ్ బ్యాంక్స్, జూ పార్క్స్ ఇవన్నీ కూడా మనకి ఎక్సిట్కి సంబంధించినవి. గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ప్రశ్న చూడండి, మనకి ఇక్కడ వచ్చేసి స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగారు. సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఏం చెప్పారంటే వీటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. సో బయోడైవర్సిటీ ఈజ్ నార్మల్లీ గ్రేటర్ ఇన్ ది లోవర్ లాటిట్యూడ్స్ as compared టు ది హైయర్ లాటిట్యూడ్స్. సో రైట్ ఆన్సర్. సో ఎందుకంటే లోవర్ లాటిట్యూడ్స్లో మనకి టెంపరేచర్ పరంగా చూసుకున్నా, స్నో పరంగా చూసుకున్నా మనకి ఫేవరబుల్గా ఉంటాయి. ఇప్పుడు ఇండియాలో చూడండి చాలా బయోడైవర్సిటీ ఉంటుంది, ఎందుకంటే మనకి లోవర్ లాటిట్యూడ్స్ అనమాట. అదే మనకి సైబీరియా అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కువ మంచు ప్రాంతాలు ఉంటాయి. అక్కడ ఓన్లీ టండ్రా, టైగా, మనకి ఓన్లీ కానిఫెరస్ ఫారెస్ట్ తప్ప రిమైనింగ్ ఏముండవు. కానీ ఇండియాలో నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ అనేది, వెజిటేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. కరెక్ట్ ఇది. తర్వాత అలాంగ్ ది మౌంటైన్ గ్రేడియంట్స్ బయోడైవర్సిటీ ఈజ్ నార్మల్లీ గ్రేటర్ ఇన్ ది లోవర్ ఆల్టిట్యూడ్స్ కంపేర్ టు ది హైయర్ ఆల్టిట్యూడ్స్. ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఆల్టిట్యూడ్ మిమిక్స్ లాటిట్యూడ్. ఆల్టిట్యూడ్ మిమిక్స్ లాటిట్యూడ్స్. అంటే ఆల్టిట్యూడ్స్, హైయర్ ఆల్టిట్యూడ్స్ ఎగ్జాక్ట్గా హైయర్ లాటిట్యూడ్స్ని మిమిక్ చేస్తే ఎగ్జాక్ట్గా అలానే ఉంటాయి. ఇప్పుడు మనకి ఈక్విటర్ రీజన్, భూమధ్య రేఖలో ఉండే పర్వతాల్లో కూడా మంచు పడుతుంది. భూమధ్య రేఖ దగ్గర ఎలా ఉంటుంది టెంపరేచరు. సో కానీ మంచు ఎందుకు పడుతుంది, ఎందుకంటే ఎత్తు పర్వతం అంటే ఎత్తులో ఉంటాయి, హైయెస్ట్ ఎత్తులో ఉంటాయి కాబట్టి అక్కడ మనకు వచ్చేసి మంచు పడుతుంది. అంటే ఏంటి దాని అర్థము, ఆ హై ఆల్టిట్యూడ్స్ అనేవి హై లాటిట్యూడ్స్ని ఎగ్జాక్ట్గా అది సేమ్గా ఉంటున్నాయి. సో అలా అనమాట. ఇది కూడా సేమ్ బోత్ స్టేట్మెంట్స్ ఒకేలా ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏది కరెక్ట్ అని అడిగారు కాబట్టి ఆన్సర్ వచ్చేసి సి అనమాట. సి అనేది కరెక్ట్ ఆన్సర్. సో తర్వాత చూడండి, ఇది వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్, డిఫరెంట్గా ఉంటుంది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఒక స్టోరీ ఇస్తారు, ఈ స్టోరీ దేనికి సంబంధించిందని చెప్పి అడుగుతారు అనమాట. ఇక్కడ చూడండి, 2 ఇంపార్టెంట్ రివర్స్, వన్ విత్ ది సోర్స్ ఇన్ జార్ఖండ్ నోన్ బై డిఫరెంట్ నేమ్ ఇన్ ఒడిస్సా. సో ఒకటి వచ్చేసి 2 రివర్స్ ఉంటాయి, ఒకటి జార్ఖండ్లో పుడుతుంది, ఆ రివర్ జన్మస్థానం వచ్చేసి జార్ఖండ్ రాష్ట్రం, కానీ ఇక్కడ వచ్చేసి వేరుగా పిలుస్తారు. సో అనదర్ వచ్చేసి ఇంకోటి ఒడిస్సాలో పుడుతుంది. మెర్జెట్ ఏ ప్లేస్ ఓన్లీ ద షార్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ది కోస్ట్ ఆఫ్ బే బెంగాల్ ఫ్లోయింగ్ ఇన్ టు ది సీ.
ఇది వచ్చేసి ఒక ఏరియాలో ఒక బే ఆఫ్ బెంగాల్ రెండు వచ్చేసి ఒక బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. ఇది బే ఆఫ్ బెంగాల్ అనమాట. ఇక్కడ కలుస్తాయి. అది ఏ ప్రాంతం? అది ఒడిస్సాలో ఉంటుందని అడుగుతున్నారు. సో దిస్ ఈస్ ది ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ సాంచురీ బయోడైవర్సిటీ ప్రొటెక్టెడ్ ఏరియా. సో ఇక్కడ చూడండి 2 కీ పాయింట్స్, ఒకటి రివర్స్ కలిసేది, ఇంకోటి ఒడిస్సాలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ లైఫ్ బయోడైవర్సిటీ ఏరియా అని అంటున్నారు, ప్రొటెక్టెడ్ ఏరియా. అంటే ఇది ఖచ్చితంగా ఒడిస్సాలో ఉంది. అక్కడ 2 రివర్స్ కలుస్తున్నాయి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్టెడ్. ఇప్పుడు మీకు ఒడిస్సా చూడండి, ఆప్షన్స్ చూడండి. మీకు ఒకవేళ ఒడిస్సా బయోడైవర్సిటీ అంటే సిమిలీపాల్ వస్తుంది, బయోస్ఫియర్ రీజన్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ చేసుకున్నా కూడా మీరు ఈ 2 గోపాల్పూర్ ఒకటి, చాందీపూర్ ఒకటి తీసేసామనుకోండి, సిమిలీపాల్ కూడా ప్రొటెక్టెడ్ ఏరియా ఒడిస్సాలో ఉంటుంది, బిత్తరకనిక కూడా ప్రొటెక్టెడ్ ఏరియా ఒడిస్సాలో ఉంటుంది. ఇక ఏంటి కీవర్డ్స్? ఇంకోటి ఇచ్చారు, 2 రివర్స్ అనేవి ఇక్కడ కలుస్తాయని చెప్పారు. సో దెన్ ఆన్సర్ వచ్చేసి మనకి బిత్తరకనిక వైల్డ్ లైఫ్ సాంచురీ మనకి రిషికల రివర్స్ ఇట్లా కొన్ని రివర్స్ అనేవి కలుస్తాయి అనమాట. కాబట్టి ఆన్సర్ వచ్చేసి బిత్తరకనిక. ఇలా స్టోరీ ఇస్తారు, వాళ్ళు ఇచ్చినటువంటి 2 ఇస్తారు, వీటిలో ఏ 2 అయినా కూడా సేమ్గా ఉంటాయి. అంటే 2 ఆప్షన్స్ సేమ్గా ఉంటాయి, ఒక్కటి మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఒక్కటి మీరు ఫైండ్ అవుట్ చేస్తే ఖచ్చితంగా మీరు దాన్ని అయితే ఆన్సర్ చేయగలరు అనమాట. ఇదొకటి. సో నెక్స్ట్ 4th ప్రశ్న చూడండి ఏమి ఇచ్చారు. కన్సిడర్ ది ఫాలోయింగ్. సో విచ్ ఆఫ్ ది అబౌవ్ ఈజ్ ఆర్ ది ఎమిషన్స్ ఫ్రమ్ ది కోల్ కంబషన్ అట్ ది థర్మల్ పవర్ ప్లాంట్స్. మనకి థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, కోల్ని మండిస్తారు, బొగ్గుని మండించి విద్యుత్ శక్తిని తయారు చేస్తారు, పవర్ని. అక్కడ ఏ వాయువులు అనేవి విడుదలవుతాయని అడుగుతున్నారు. సో కార్బన్ డైఆక్సైడ్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్. సో 3 అనేది రిలీజ్ అవుతాయి. మనకి కోల్ అనేది థర్మల్ పవర్ ప్లాంట్స్ దగ్గర కోల్ మండిస్తారు కదా, అక్కడ ఈ 3 వాయువులు అనేది ఎమిషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ డి అనమాట. సో మొత్తం 3 వాయువులు అనేది ఇక్కడ రిలీజ్ అవుతాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ 5th ప్రశ్న, లాస్ట్ ప్రశ్న ఇదేంటంటే కన్సిడర్ ది ఫాలోయింగ్ ఏరియాస్. సో బందీపూర్, బిత్తరకనిక, మనాస్, సుందర్బన్స్ వీటిలో ఏవి టైగర్ రిజర్వ్స్ అని అడుగుతున్నారు. సో విచ్ ఆఫ్ ది అబవ్ ఆర్ టైగర్ రిజర్వ్స్ అని అడుగుతున్నారు. సో చూడండి, బందీపూర్ అనేది టైగర్ రిజర్వ్, సో మనాస్ టైగర్ రిజర్వ్ ఉంది, సుందర్బన్స్ టైగర్ రిజర్వ్ ఉంది, బిత్తరకనిక అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. సో కాబట్టి ఇక్కడ 2 అనేది డిఫరెంట్. 2 బిత్తరకనిక అనేది టైగర్ రిజర్వ్ కాదు, కానీ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ ఉంది, మళ్ళీ సిమ్లీపాల్ బయోస్ఫియర్ రిజర్వ్ అక్కడ ఉంది. కాబట్టి ఇది క్యాన్సిల్ అనమాట, బిత్తరకనిక క్యాన్సిల్. 2 ఉండే అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఆటోమేటిక్గా చూడండి ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేస్తారు, 2 ఉన్నవన్నీ కూడా. సో డైరెక్ట్ ఆన్సర్ అనేది వచ్చింది. అంటే 1 స్టేట్మెంట్ రాంగ్ అయితే ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్ క్వశ్చన్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది ఏది రాంగ్ ఐడెంటిఫై చేశారంటే ఆటోమేటిక్ ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. అలానే మనకి వచ్చేసి ప్రిలిమ్స్ ప్రశ్నలు ఉన్నాయి. రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్స్ ఏమున్నాయి, ప్రిలిమ్స్ ప్రశ్నలు ఏమున్నాయి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఆల్.